Hello students, welcome back to TSJ Maths classes. మనము 6th class maths లో చాప్టర్ నెంబర్ 3 ప్లేయింగ్ విత్ నంబర్స్లో ఎక్సర్సైజ్ 3.7 చేసుకుంటున్నాం. ఎక్సర్సైజ్ 3.7లో ఈరోజు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడంటే చెక్ వెదర్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 11. సో ఇక్కడ మనకి డివిజిబిలిటీ బై 11 రూల్ అనేది చెక్ చేయమంటున్నాడు. దాంట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 859484 ఈ గివెన్ నెంబర్ అనేది 11 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయమంటున్నాడు. ఆల్రెడీ మీకు డివిజిబిలిటీ రూల్స్లో నేను అన్ని డివిజిబిలిటీ రూల్స్ చెప్పాను కదా, 11 టేబుల్ డివిజిబిలిటీ రూల్ కూడా చెప్పాను. ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. సో ఈ నంబర్ అనేది 11 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా లేదా ఎలా చెక్ చేయాలి? ఫస్ట్ మనం సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ తర్వాత సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్ తీసుకుని దాని డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ చూద్దాం. మనం ఇటు సైడ్ నుంచి చెక్ చేసుకుని రావాలి. ఆడ్ ప్లేస్ అంటే ఏంటి? ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, అలా సో ఆన్. సో ఫస్ట్ ప్లేస్ నుంచి ఇక్కడ నుంచి చూసుకుంటూ రావాలి. ఇది ఫస్ట్ ప్లేస్లో ఏముంది? ఇక్కడ 4 ఉంది. సెకండ్ వదిలేసి మళ్ళీ థర్డ్ ప్లేస్లో కూడా 4 ఉంది. నెక్స్ట్ మళ్ళీ 1 డిజిట్ వదిలేసి ఫిఫ్త్ ప్లేస్లో ఏముంది? 5 ఉంది. సో ఈ నంబర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్న నంబర్, థర్డ్ ప్లేస్లో ఉన్న నంబర్, ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న నంబర్, ఈ 3 నంబర్స్ని యాడ్ చేసుకోవాలి. సో సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ అన్నిటినీ యాడ్ చేయాలన్నమాట. సో 4 4 5 4 + 4 + 5 మనకి 4 + 4 + 5 ఎంత? 13. ఇప్పుడు ఈవెన్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేయాలి. ఈవెన్ ప్లేస్ అంటే సెకండ్ నెంబర్ నుంచి సెకండ్, ఫోర్త్, సిక్స్త్ అలా సో ఆన్ వెళ్తూ ఉండాలి. సో సెకండ్ ప్లేస్లో 8, నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో 9, సిక్స్త్ ప్లేస్లో 8 ఉంది. ఈ 3 డిజిట్స్ని యాడ్ చేయండి. సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి? 8 + 9 + 8. సో 8 + 9 + 8 ఎంత అంటే 25. ఇప్పుడు ఏం చేయాలి? డిఫరెన్స్ కనుక్కోవాలి ఈ 2 నంబర్స్కి. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు బిగ్ నెంబర్ 25 - 13. ఫస్ట్ బిగ్ నెంబర్ రావాలి. ఎట్లయినా డిఫరెన్స్ చేయండి కానీ బిగ్ నెంబర్ ఫస్ట్. డిఫరెన్స్ మనం సబ్ట్రాక్షన్ చేసుకున్నప్పుడు బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ మైనస్ చేస్తాం కదా. సో 25 - 13. ఈ డిఫరెన్స్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 12. మనకు డిఫరెన్స్ చేసినాక నంబర్ ఇక్కడ 0 అయినా లేకపోతే 11 టేబుల్తో డివిజిబుల్ అయ్యే నెంబర్ అయినా రావాలి. అప్పుడే మనం గివెన్ నెంబర్ 11 టేబుల్తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మనకు డిఫరెన్స్ ఏమొచ్చింది? 12 వచ్చింది. 12 అనేది 11 టేబుల్లో పోతుందా అంటే నో, పోదు. కాబట్టి ఈ గివెన్ నెంబర్ కూడా పోదన్నమాట. సో ఇక్కడ స్టేట్మెంట్ రాయండి. 12 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11. సో గివెన్ నెంబర్ ఏంటి? 859484 is not divisible by 11 అని రాయండి. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఇది థర్డ్ ప్రాబ్లంలో ఫస్ట్ వన్ అనమాట. నెక్స్ట్ మనం థర్డ్ వన్లో సెకండ్ వన్ చూద్దాం. థర్డ్ ప్రాబ్లంలో సో సెకండ్ వన్ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? నంబర్ 10824. సో ఈ నంబర్ అనేది 11 టేబుల్తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేస్ అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ వన్, థర్డ్ వన్ అండ్ ఫిఫ్త్ వన్. 4 8 and 1. 4 + 8 + 1. 4 + 8 + 1 ఎంత? 13. ఇప్పుడు సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. సో ఈవెన్ అంటే సెకండ్ వన్, ఫోర్త్ వన్ ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇక్కడ సెకండ్ అండ్ ఫోర్త్ అంటే 2 + 0. 2 + 0 ఏంటి?
2a. ఇప్పుడు నెక్స్ట్ డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ స్టూడెంట్స్. సో డిఫరెన్స్ ఏంటి? బిగ్ నెంబర్ 13 మైనస్ 2. 13 మైనస్ 2 ఎంత? 11. సో 11 అనేది మనకి 11 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కదా. 11 1s 11. సో ఈ గివెన్ నెంబర్ కూడా మనకి 11 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది అని. సో డిఫరెన్స్ చేసాక మనకు వచ్చిన నెంబర్ ఒకవేళ 11 టేబుల్తో డివిజిబుల్ అయితే ఈ గివెన్ నెంబర్ కూడా డివిజిబుల్ అవుతున్నట్టు. సో ఇక్కడ ఏమని రాస్తారు మీరు? 11 ఈజ్ divisible by 11. So 10824 is also divisible by 11. అర్థమైంది స్టూడెంట్స్. సో ఇది సెకండ్ వన్ అన్నమాట. థర్డ్ ప్రాబ్లంలో సెకండ్ వన్. సో నెక్స్ట్ మనం థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 20801. సో ఇది నెంబర్ అనమాట 20801. సో ఈ నెంబర్ కూడా 11 టేబుల్తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్. ఆడ్ ప్లేస్ అంటే ఫస్ట్ వన్, థర్డ్ వన్, ఫిఫ్త్ వన్. మీకు ఇలా అర్థం కాకపోతే ఒక డిజిట్ వదిలేసి ఒకటి. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇది, నెక్స్ట్ మళ్ళీ 1 డిజిట్ వదిలేసి ఇది, మళ్ళీ 1 డిజిట్ వదిలేసి ఇది, అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేస్ అంటే ఫస్ట్ వన్ నుంచి ఒకటి వదిలేసి ఒకటి వదిలేసి అలా యాడ్ చేసుకుంటూ రండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1 + 8 + 2, 1 + 8 + 2, 1 + 8 + 2 ఎంత స్టూడెంట్స్? 11. నెక్స్ట్ ఇప్పుడు సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్. సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. ఈవెన్ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి? 0 0 అంటే సెకండ్ ప్లేస్ అండ్ ది ఫోర్త్ ప్లేస్. సెకండ్ ప్లేస్లో 0 ఉంది, ఫోర్త్ ప్లేస్లో కూడా 0 ఉంది. 0 + 0 ఈజ్ నథింగ్ బట్ 0. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? ఈ సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేస్లో వచ్చింది, సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేస్ వచ్చిన రెండుని డిఫరెన్స్ చేయాలి. సో 11 - 0 ఈజ్ 11. సో 11 వచ్చింది కాబట్టి ఇక్కడ 11 కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఏమని రాస్తారు? 11 ఈజ్ డివిజిబుల్ బై 11. సో గివెన్ నెంబర్ ఏంటి? 20801 is also divisible by 11 అని రాయండి. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఇది 11 డివిజిబిలిటీ రూల్ తోటి మనకి థర్డ్ ప్రాబ్లం అనేది ఇచ్చాడు. థర్డ్ ప్రాబ్లం 3 సమ్స్ ఇచ్చాడు. 3 సమ్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. మన థర్డ్ ప్రాబ్లం అయిపోయింది కదా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడంటే, వెరిఫై వెదర్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 4 and by 8. సో ఆల్రెడీ మనం 4 టేబుల్ డివిజిబిలిటీ రూల్తో క్వశ్చన్ చేసాం, 8 టేబుల్ డివిజిబిలిటీ రూల్తో క్వశ్చన్ చేసాం. ఏది? ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం కంబైన్ చేసి చెక్ చేయమంటున్నాడు అనమాట. సో ఇది కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ సమ్స్ చేసాం కాబట్టి ఇది మనకి ఈజీగా ఉంటుంది. సో ఏం చేయమంటున్నాడు? ఈ గివెన్ నెంబర్ అనేది 4 టేబుల్ అండ్ 8 టేబుల్ రెండుతో డివిజిబుల్ అవుతున్నాయా లేవా చెక్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ మనం ఈ నెంబర్ 4 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 4 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఏంటి మీకు తెలుసు కదా. ద లాస్ట్ 2 digits మస్ట్ బి డివిజిబుల్ విత్ 4. సో ఇక్కడ లాస్ట్ 2 digits ఏంటి? 0 4 అంటే 4 అనేది 4 టేబుల్తో డివిజిబుల్ అవుతుందంటే ఎస్. సో ఈ కంప్లీట్ నెంబర్ 2104 కూడా 4 టేబుల్తో డివిజిబుల్ అవుతున్నట్టు. 2 numbers లాస్ట్ 2 digits మనకి డివిజిబుల్ అయితే ఈ గివెన్ నెంబర్ కూడా డివిజిబుల్ అవుతున్నట్టు. సో ఇక్కడ ఏమని రాద్దాం? ది లాస్ట్ 2 digits is divisible by 4. So
2104 is also divisible by 4. అంతే స్టూడెంట్స్, మనం హోల్ నెంబర్ చెక్ చేయవసరం. లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ అయితే మనకి ఈ గివెన్ నెంబర్ అనేది కూడా డివిజిబుల్ అవుతున్నట్టు. నెక్స్ట్ మనకి 8 టేబుల్ డివిజిబిలిటీ రూల్ కూడా చెక్ చేయమన్నాడు కదా. సో 8 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 3 డిజిట్స్. సో లాస్ట్ 3 డిజిట్స్ ఏంటి? 104. 104 అనేది మనకి 8 టేబుల్తో డివిజిబుల్ అయితే ఈ హోల్ నెంబర్ కూడా డివిజిబుల్ అవుతున్నట్టు. అంతే కదా స్టూడెంట్స్. సో లాస్ట్ 3 డిజిట్స్ ఏంటి? 104. సో 104 అనేది మనకి 8 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ చెక్ చేసుకుందాం. 104 8 టేబుల్తో. సో 8 టేబుల్లో ఫస్ట్ 10 తీసుకున్నట్లయితే 8 1s 8, సబ్ట్రాక్షన్ చేస్తే 2, బ్రింగ్ డౌన్ 4, 24 8 3s 24. మనకి రిమైండర్ 0 వచ్చిందంటే ఇది డివిజిబుల్ అవుతున్నట్టు. సో ఈ 104 అంటే 104 8 టేబుల్తో డివిజిబుల్ అవుతుందంటే ఈ కంప్లీట్ నెంబర్ కూడా డివిజిబుల్ అవుతున్నట్టు. సో ఇక్కడ రాయండి, ది లాస్ట్ 3 digits are divisible by 8. So 2104 is divisible by 8 అని రాయండి. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో 4 టేబుల్ డివిజిబిలిటీ రూల్, 8 టేబుల్ డివిజిబిలిటీ టుగెదర్గా మనల్ని ఇక్కడ చెక్ చేయమంటున్నాడు. సో ఇలా చేయాలన్నమాట. సో నెక్స్ట్ వన్, దీంట్లో సెకండ్ సమ్ చేద్దాం. సెకండ్ వన్ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 7 2 6 3 5 2. సో ఈ నెంబర్ని ఇప్పుడు చెక్ చేయమంటున్నాడు. సో ఇది కూడా ఇందాకలానే స్టూడెంట్స్. సో ఫస్ట్ మనం 4 టేబుల్ డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. 4 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ కదా. సో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 52. 52 అనేది మనకి 4 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. డివిజన్ చేసి చెక్ చేయండి. 4 టేబుల్లో 5 పోదు కాబట్టి 4 1s 4, సబ్ట్రాక్షన్ చేస్తే 1, బ్రింగ్ డౌన్ 2, 4 3s 12, సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ వచ్చింది. సో 4 13s 52. సో పోతుంది కదా 4 టేబుల్తో. సో ది లాస్ట్ 2 digits are divisible by 4. So 7 2 6 3 5 2 is also divisible by 4 and right. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో నెక్స్ట్ మనం 8 టేబుల్ డివిజిబిలిటీ రూల్ అనేది చెక్ చేద్దాం. 8 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 3 డిజిట్స్. లాస్ట్ 3 డిజిట్స్ అంటే 3 5 2 352. సో ఇక్కడ చెక్ చేద్దాం మనం. 352 అనేది 8 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా? సో 8 టేబుల్ 34 ఉండదు కదా. సో 8 4s 32, సబ్ట్రాక్ట్ చేస్తే 5 minus 2 3, బ్రింగ్ డౌన్ 2, 8 4s 32, సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? రిమైండర్ 0. సో 8 టేబుల్లో 352 ఎక్కడ పోతుంది? 844s. సో ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ అండ్ ద లాస్ట్ 3 digits. The last 3 digits are divisible by 8. So given number ఏంటి? 7 2 6
352 is also divisible by 8 అని రాయండి. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఇది మనకి ఫోర్త్ ప్రాబ్లం అనమాట. ఫోర్త్ ప్రాబ్లం మనకి 2 ఇచ్చాడు, ఇంకొకటి ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో థర్డ్ వన్ చూడండి స్టూడెంట్స్. ఫోర్త్ ప్రాబ్లంలో థర్డ్ వన్ మనకు నెంబర్ ఏమి ఇచ్చాడంటే 1800. సో ఇది ఈజీ అనమాట, ఎందుకంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏముంది, ఫస్ట్ 4 టేబుల్ మనం చెక్ చేసుకుంటే 4 డివిజిబిలిటీ రూల్, లాస్ట్ 2 నెంబర్స్ 0 ఉన్నాయి. సో ఇది పక్క 4 టేబుల్స్ డివిజిబుల్ అవుతుంది అని. ద లాస్ట్ 2 digits are divisible by 4. So 1800 is also divisible by 4. అంతే. నెక్స్ట్ ఇప్పుడు మనం 8 టేబుల్ డివిజిబిలిటీ రూల్ చెక్ చేసినట్లే లాస్ట్ 3 నెంబర్స్ మీరు చూడగానే చెప్పచ్చు 800 అనేది 8 టేబుల్లో ఉంటుందంటే ఎస్ 8 × 100 800. సో ఈ లాస్ట్ 3 డిజిట్స్ కూడా డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి ద లాస్ట్ 3 digits are divisible by 8. So 1800 is divisible by 8 అని రాయండి. అర్థమైంది స్టూడెంట్స్? సో మనం ఇక్కడ 4 టేబుల్ డివిజిబిలిటీ రూల్లో ఏమో మనం 2 digits చెక్ చేయాలి, 8 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఏమో లాస్ట్ 3 digits చెక్ చేయాలి. సో ఇది 4 and 8 టేబుల్ డివిజిబిలిటీ రూల్ టుగెదర్గా మనం ఫైండ్ చేయమన్నాడు స్టూడెంట్స్. సో ఇది 4th క్వశ్చన్ అనమాట. ఈ 4th క్వశ్చన్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.